పరిటాల క్రీస్తు సంఘం కోసం కొన్ని విషయాలు చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే నేను వచ్చాను, నాకు తెలుసు, ఈ ప్రాంతం చూస్తాను, కాబట్టి పరిటాల క్రీస్తు సంఘం కోసం నేను చెప్పగలను. అలా కాకుండా ఒకవేళ నేను చూడకుండా నేను చెప్పడం అంటే అది అయ్యే పనేనా? కాదు. మరి పరలోకము ఉందని, పరలోకము గురించి చెప్పమని ఒకవేళ మనల్ని అడిగితే ఎవరు చెప్పగలమంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఇంకా పరలోకానికి వెళ్ళిన వారు లేరు. పోనీ ఎవరైనా వెళ్ళిన వారు ఉన్నారంటే ఇంకా పరలోకానికి వెళ్ళిన వారు ఎవరో కూడా లేరు. మరి ఎవరు చెప్పగలరు పరలోకాన్ని గురించి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనమును చదువుదాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అనగా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎక్కడుండేవాడంటే పరలోకములో ఉండేవాడు. పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చడమే కాకుండా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా పరలోకానికైనా వెళ్ళాడు. కాబట్టి పరలోకము కోసం ఎవరైనా చెప్పగలరంటే పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ప్రభువైన యేసు మాత్రమే చెప్పగలరు. ఇంకంతకు మించిన పరలోక సంబంధమైన జ్ఞానము మనకెవ్వరికి కూడా లేదు. కానీ యేసు ప్రభువు చెప్పిన మాటలను బట్టి, యేసు ప్రభువు వారు ఆ భూమి మీద ఆయన పలికినటువంటి వాక్యము ఆధారంగా ఈరోజు పరలోక సంబంధమైన విషయాలను మనము గ్రహించగలుగుతున్నాం. పరలోకానికి వెళ్ళాలని మనం అందరూ ఇక్కడికి వచ్చామండి, అవునా కాదా? ఈరోజు కనుక పరలోకము లేదు అంటే మీలో ఎవరైనా ఇక్కడ ఉంటారా? ఒక్కరుండ్రు. మేము కూడా ఇక్కడికి రాం. పరలోకానికి వెళ్ళాలనే మన బాధ్యతలు నెరవేర్చడానికి మీరందరూ ఈ స్థలానికి ఏం చేశారు? వచ్చారు. కాబట్టి పరలోకమునకు వెళ్ళాలనుకునేవారు ఎవరి ద్వారా పరలోకమును బాగా తెలుసుకోవాలి? ప్రభువైన యేసు ద్వారా. ఆయన గురించి మనము వాక్యం చదువుతున్నప్పుడు ఆయన పలికిన మాటలను బట్టి మనము చాలా స్పష్టంగా పరలోకం కోసం తెలుసుకోవచ్చు. అందుకే మీ అందరికీ తెలిసిన వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే మార్గము ఎవరని చెప్తూ ఉందంటే వాక్యము యేసుక్రీస్తు మాత్రమే. పరలోకము గురించి తెలుసుకోవాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ఆయన మాత్రమే. పరలోకం ఖచ్చితంగా ఉంది. 14:1 ఏముంది? 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? చదవండి, పర్వాలేదు. కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుచున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు వారు పరలోకములో మనందరి కోసం స్థలాన్ని ఏం చేశాడు? ఆయన రెడీగా ఉంది. మీకోసం కిరణ్ గారు ఇక్కడ కుర్చీలేసి కింద బరకాలేసి మీరు వస్తారని చెప్పి రెడీగా పెట్టారు ఆయన. మీరు వెంటనే వచ్చి ఏం చేశారు? చక్కగా కుర్చీలో కూర్చున్నారు. కింద కూర్చున్నవారు మీకు రెడీ చేసి పెట్టారు. అలా కాకుండా బరకా లేకుండా కుర్చీ లేకుండా కూర్చోమంటే మొదటి రోజు ఏదోలా నిలబడి వెళ్ళిపోయి రెండో రోజు ఖచ్చితంగా ఏం చేయరు? సిద్ధం చేసేసారు ఆయన ముందే. ఈరోజు పరలోకాన్ని కూడా ప్రభువైన యేసు సిద్ధపరిచి ఆయన మనల్ని కూడా ఆ స్థలానికి రావడం కోసం ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేనే మార్గమయ్యా. పరలోకానికి వెళ్ళాలని
వెళ్ళాలంటే నేనే నేనే అంటే అర్థం ఏంటి? నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నా ద్వారా తప్ప మరి ఎలాగో కూడా మీరు పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. మరి ఆ పరలోకము ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం చదివితే చాలా వచనాలు చెప్తాడు. అక్కడ కన్నీళ్ళు ఉండవు, కష్టాలు ఉండవు, ఏముండవు, ఇంకా శ్రమలు ఉండవు, భార్య ఉండదు, భర్త ఉండదు, సంబంధాలు ఉండవు, అత్త ఉండదు, కోడలు ఉండదు, ఇవేమి ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఏమి ఉండదు. అంతా ఏముంటది? చాలా 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 సంతోషం మాత్రమే ఉంటుంది, పరిశుద్ధత మాత్రమే ఉంటుంది, నీతి మాత్రమే ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలం, చాలా విలువైన స్థలం. అలాంటి పరలోక పట్టణమును మనము పొందడానికి యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. ఆయన మార్గం ఎలాగయ్యాడో తెలుసా? భూమి మీద నుంచి ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరలా గమనించండి, ఆదాము కావచ్చు, దావీదు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇప్పటి వరకు చనిపోయిన పితరులందరూ కూడా ఎవరూ ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగున వెళ్ళాడంటే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయి ఆయన పరలోకానికి ఒక మార్గం వేశాడు. అంటే ఆయనే వెళ్ళి పరలోకపు తలుపులు తీశాడు. ఆయనే వెళ్ళి పరలోకపు తలుపులు తీశాడు. ఆయన వెళ్ళినటువంటి మార్గములోనే మనల్ని రమ్మంటూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ 2:21, క్షమించండి 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆ మాట గమనించండి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే పరలోకమునకు వెళ్ళడానికి ఆయన అడుగు జాడలు ఉన్నాయి. ఏమున్నాయి? అడుగు జాడలు ఉన్నాయి. అంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి. అలా వెళ్ళిన మార్గంలో వెళ్తే, ఆయన జీవించిన జీవితంలో జీవిస్తే, ఆయన గుణగణాలు నువ్వు కలిగి ఉంటే, ఖచ్చితంగా ఆయన అడుగులో అడుగు వేసుకుంటా వెళ్తే మీరు వెళ్ళే చివరి అడుగు ఏంటి? ఖచ్చితంగా అది పరలోకమే. కాబట్టి పరలోకానికి మార్గము యేసుక్రీస్తు, పరలోకమును కోసం చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు, పరలోకానికి నడిపించే వ్యక్తి కూడా యేసుక్రీస్తు. పరలోకమును మనకివ్వడానికే ఆయన సిద్ధపరచడానికి ముందుగా ఆయన ఏం చేశాడు? ఆయన వెళ్ళాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనము క్రైస్తవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకమును సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భౌతికమైన శరీరము తాత్కాలికము, ఈ ఆత్మ మాత్రము శాశ్వతము. మీరు గమనించుకోండి, ఇది ఒక గుడారం అంటున్నాడు. ఈ గుడారం ఏమైపోద్ది అంటే శిథిలమైపోద్ది. కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి చేరుతుందంటే దేవుని వద్దకు చేరుతుంది. ఈ ఆత్మ దేవుని వద్దకు చేరాలి అంటే ఈ ఆత్మ శరీరములో ఉండగానే పరలోకములోకి వెళ్తాననేటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఇక నేను అడుగుతాను, ఎంతమంది ఈరోజు ఇదే క్షణం ఒకవేళ యేసుక్రీస్తు వస్తే పరలోకానికి వెళ్తానని అనుకున్న వాళ్ళు ఒకసారి చెయ్యొత్తండి. నాతో పాటు 4 లెగిసాయి. ఇటువైపు లేసే సార్ చూడలేదు సేవకులు. చూసారా? వెనకాల అయ్యగారు ఉన్నారు, చాలా సంతోషం. సేవకులు వెళ్ళిపోతారులేండి, పాప ఆయన కష్టపడుతున్నారు కదా. నేను ఒక ప్రశ్న అడిగాను, ఎవరు పరలోకానికి వెళ్తానంటే చెయ్యేళ్ళు చేయలేరు ధైర్యంగా. జస్ట్ ఒక సామాన్య మానవుడైనటువంటి నేనే అడిగితే ఎత్తలేకపోతే నిజంగా ఆయన వచ్చేస్తే ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈ భూమి మీద ఉండగా నేను పరలోకానికి వెళ్తాను అని పక్కాగా చెప్పాలి.
ఏ రోజైనా ఏ క్షణమైనా నేను పరలోక ప్రవేశం చేయగలననేటువంటి దృఢ నిశ్చయంతో మనకు ఉండాలి. అలా చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వ్యక్తే పౌలు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో పౌలు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? తిమోతి 2:4 ఇక మీదట 7వ వచనం కూడా చదువుదాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. నాకు పక్కా నేను వెళ్ళిపోతాను అని ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు. బతికొండగానే చెప్తున్నాడు అని పౌలు. బ్రతికొండగానే పౌలు ఏమంటున్నాడు అంటే నేను పరలోకానికి వెళ్తాను అంటున్నాడు. అంత నిశ్చయం ఎలాగుందంటే ఆయన అంటాడు ఫిలిప్పీ పత్రిక 1:21 బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను, చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోతాను. కాబట్టి నేను ఏమైనా పర్లేదు, నాకు పరలోకం మాత్రం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకం ఆయనలో ఉందండి. అందుకు తగ్గ జీవితం ఆయనలో ఉంది. కాబట్టి భూమి మీద ఉండగా మనమందరం కూడా ఖచ్చితంగా చెప్పగలగాలి, నేను పరలోకానికి వెళ్ళే స్వభావం నాలో ఉంది, నా దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయాలతో మనం ఎప్పుడు జీవించాలి. కనీసం చేయెత్తడం కాదు, ధైర్యంగా అయ్యా ఇప్పుడే వచ్చేయి, ఎప్పుడు ఇప్పుడే వచ్చే అని పిలవగలిగే ధైర్యము ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అలాంటి స్వభావం మారాలండి. ఈ వాక్యములు, ఈ కూటములు, ఈ ప్రయాస ఇదంతా దేనికోసం అంటే పరలోక రాజ్య ప్రవేశం కోసం. అది ఎలా సాధ్యమవుతుందంటే మన ఆత్మ ఇంకా శరీరములో ఉండగానే మీరు అది సాధించుకోవాలి. ఇంకొక ఆయన కూడా ఉన్నాడండి, పేతురు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో పేతురు కూడా చెప్తూ ఉన్నాడు, తోటి పెద్దనైన నేను క్రీస్తు శ్రమలను గూర్చి, ఆ మాట గుర్తుపెట్టుకోండి, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైనా నేను, ఆ మాట మర్చిపోకండి, బయలుపరచబడబోవు మహిమలో నేను కూడా పాలి భాగస్థుడను, నేను వెళ్తాను. ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఖచ్చితంగా జీవిస్తున్నప్పుడే మనం ఏమని చెప్పగలమంటే పరలోకానికి వెళ్ళే లక్షణం మనకి ఉందా లేదనేది ఖచ్చితంగా మనం చెప్పగలం. మరి ఈరోజు మీరు చెప్పలేకపోతున్నారు, కానీ వాక్యం అంటుంది బ్రతికి ఉండగానే ఆయన ఎప్పుడొచ్చినా సరే నేను పరలోకానికి వెళ్తాననేటువంటి స్వభావము, క్రియలు, పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇలాంటి జీవితంతో ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. అదే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప సంగతి. పరలోకం ఉంది, దేవుడు సిద్ధపరిచాడు, అది ఎంతో అందంగా ఉంది, అది ఎంతో విలువైంది, దాని శ్రేష్టమైంది, దానికి సరిపోయింది ఇంకేమీ లేదు. కానీ అలాంటి స్థలానికి వెళ్ళే అర్హత నీకుందా? ఈరోజు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మన పౌరసత్వము ఇక్కడ కాదు. ఎక్కడిది మన పౌరసత్వం? పరలోకం ఉంది. అంటే అర్థం ఏంటి? మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఎక్కడుంటే? ఇండియాలో ఉంటే ఏముండాలి? ఆధార్ కార్డు లేకపోతే అమ్మలకేమో పెన్షన్ రాదు, మీకేమో తల్లికి వందనం రాదు, వీరికేమో ఏ పథకాలు ఏముండాలి? మొదట ఆధార్ కార్డు ఉండాలి. ఒక ఇండియాలో బ్రతుకుతున్న నీకే ఆధార్ కార్డు అంత ఇంపార్టెంట్ అయితే అసలు మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనది ఇది కాదు, ఇది తాత్కాలికం. మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం వచ్చిన చోటకే వెళ్తాం. మరి అక్కడి నుంచే వచ్చాం, మనం మళ్ళీ అక్కడికి వెళ్ళగలుగుతామా? మనం అక్కడి నుంచే వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ భూమి మీద మనము ఖచ్చితంగా ప్రయాసపడాలి. అలా ప్రయాస పడాలంటే మీకంటే ముందుగా పరలోకానికి వెళ్ళేవేంటో తెలుసండి? సత్క్రియలు. ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకే ఈ భూమి మీద మనం నూతన సృష్టిగా ఉన్నాము. ఈరోజు క్రైస్తవులమైన మీరందరూ కూడా, దేవుని పిల్లలమైన మీరందరూ కూడా సత్క్రియలు చేయాలి.
సత్క్రియలు చేస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తారు? మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియలు చేయాలి. అందుకు మంచి ఉదాహరణ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనములో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఏమిటంటే తబిత. చదవండి. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలండి. అక్కడ మీరు గమనించండి, సత్క్రియలు చేసిన స్త్రీ ఎవరంటే తబిత. తబిత ఎన్ని సత్క్రియలు చేసిందో ఆ వచనాలు మనం చదివితే బాగా అర్థమవుతుంది. ఆమె చనిపోయినప్పుడు పేతురు గారు వస్తే అందరూ ఏం చూపిస్తున్నారు? అయ్యా, ఈ అంగీలు ఎవరు కుట్టారు? అదిగో ఆ దోర్క, ఆ తబిత కుట్టింది అన్నారు. అంటే సత్క్రియలు చెయ్యాలంటే ఆమె ఏం చేసిందంట? బట్టలు కుట్టింది. బట్టలు కుట్టిందంటే ఏం కావాలి బట్టలు కుట్టడానికి? ఒక సూది, ఒక దారం. ఏంటమ్మా? ఒక సూది, ఒక దారం. ఎంత రేటు ఉంటుంది? ఆ రోజు ఆమె సత్క్రియలు చేయడానికి లక్షలు లేవు ఆమె దగ్గర, కోట్లు లేవు ఆమె దగ్గర. ఒక చిన్న దారం, ఒక సూది ఉంటే చాలు. చేత్తో ఆ రోజు, ఈరోజు అంటే మిషన్లు వచ్చాయి, మోటార్లు వచ్చాయి. ఆ రోజు అవేమీ లేవు. అంటే ఆమె ఎంత ప్రయాసపడింది, ఆ సత్క్రియలు చేయడానికి ఆమె ఎంత ఇష్టపడింది. అందుకే ఆమెకున్న పేరేంటంటే దొర్క, లేడీ. చాలా వేగంగా పరిగెత్తేటువంటి ఒక జంతువు. ఈమె చేసిన సత్క్రియలు, ఒక విషయం ఆలోచించేయండి, చనిపోతే ఈ సత్క్రియలు ఆమె ప్రాణం మళ్ళా తెచ్చేసే. ఈ సత్క్రియలు ఏం చేసే? స్టెఫను చనిపోయాడు 7వ అధ్యాయంలో. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను చనిపోయాడు. స్టెఫను తిరిగి లేపబడ్డాడా? లేపబడలే. ఎవరు తిరిగి లేపబడ్డారో తెలుసా? తబిత లేపబడింది. తబిత ప్రాణం మరలా తిరిగి వచ్చింది. తబితను పేతురు గారు లేపారు. సత్క్రియలలో ఉన్న గొప్పతనం అది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఆయన యేసు ప్రభు చెప్తాడు, మీరు ఇహమందు ధనం కూర్చుకోకండి అయ్యా, పరలోకమందు మీరేం కూర్చుకోండి. అంటే చాలా మంది ఏం చేస్తారో తెలుసా? బస్సు ఎక్కే ముందు బయట నుంచి ఒక కర్చీఫ్ లోపలాడేస్తారు. ఇందాక నేను ట్రైన్లో వస్తుంటే ఆ బయట నుంచి ఒక ఆయన బ్యాగ్ లోపలికి ఆడేసాడు. నేనేమో గంట సేపు నుంచి నుంచున్నాను అక్కడ ట్రైన్లో, రిజర్వేషన్ అవక కూర్చొని నేను పక్కకి జరుగుతామంటే ఆ పక్క నుంచి సంచేసేసి నాదంటున్నాడు. ఇంకేం చేయాలి బాబు, కూర్చో అన్నాను. అంటే ఎక్కడి నుంచి చేసాడు ఆయన? ఆ బయట నుంచి సంచేసేసి ఇది నాదంటున్నాడు. ఇంక మరి నేనేం చేయాలి? తీసుకో బాబు అన్నాను. ఈరోజు పరలోకంలో మీకంటే ముందుకు వెళ్ళేవేంటో తెలుసా? మీరు ఇక్కడ వెళ్ళి కాదు, కర్చీఫ్లు బస్సుల్లోను పక్క సీట్లలోను ఇది నాది అని బుక్ పెట్టేసి, చర్చిలో కూడా ఇలాగే చేస్తారు. మీ పక్కన ఎవరైనా కూర్చోవాలనుకోండి, ఆ చర్చిలో ఆ చైర్ పక్కన ఏమేసేస్తారు? ఓ పాటల బుక్కో, ఓ బ్యాగో పడేసి ఇది మాది. ఏముండరు, కాల్ చాపుకోవడానికో ఈ బుక్ పెట్టుకోవడానికి ఉండాలి, ఇది మాది అంటారు. అలాగున ఒకసారి ఆలోచన చెయ్యండి. నీవు భూమి మీద ఉండగానే పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన క్రియ ఏంటి? సత్క్రియ. యోగ్యమైన వారికి, తగిన వారికి సంఘము ద్వారా సత్క్రియలు చేస్తే ఖచ్చితంగా మీకంటే ముందుగా మీరు ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి తీసుకెళ్తాయి. ఏంటవి? సత్క్రియలు. కనుక పరలోకం మనం సంపాదించుకోవాలి. దానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. అందులో శ్రేష్టమైనది సత్క్రియలు. మేలైన విషయాలను మనం పాటించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకమునకు వెళ్ళాడు. ఆయన చూస్తున్నాడు పైనుంచి. ఏం చూస్తున్నాడు? ఎవరెవరు ఎలా ఉన్నారో చూస్తున్నారు. ఒకసారి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 56వ వచనములో ఒకసారి చదివితే అక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు చూసారా, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుటయు చూచుచున్నానని చెప్పాను. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నాడు.
స్టెఫను చనిపోయే ముందు ఆయనకు ఒక దర్శనం వస్తుంది అనమాట. ఏట దర్శనం అంటే పరలోకము దర్శనం చూస్తున్నాడు ఆయన. స్టెఫను భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండి ఆయన ఎవరిని చూస్తున్నాడంటే మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడని ఆయన చూస్తున్నాడండి. ఈ మాట చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కోపం వచ్చి చంపేశారు. కానీ ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయగలిగితే, మనసును పెట్టగలిగితే, ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు తెలియజేస్తాను. మీరు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ చదవండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఎక్కడ దృష్టి ఎక్కడ? ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఎక్కడ మీరు చూసినా ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడని ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రమే, ఎక్కడ? స్టెఫను చనిపోయే సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? మనుష్య కుమారుడు నిలిచియుండుట. కూర్చున్న వ్యక్తి ఎందుకు నిలబడ్డాడు? ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి ఒక పెద్ద వ్యక్తి వచ్చారనుకోండి, ఒక ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, కూర్చున్న మీరు అందరూ ఏం చేస్తారు? నిలబడతారా లేదా? స్కూల్కి వెళ్ళే పిల్లలు టీచర్ వచ్చారనుకోండి, నిలబడతారా లేదా? ప్రిన్సిపాల్ వచ్చాడు, నిలబడతారా లేదా? ఖచ్చితంగా నిలబడతారు. ఆ రోజు స్టెఫను చనిపోతుంటే ఆయన మరణము యేసు ప్రభువుని పులకింపజేసింది. ఆయన ఏం చేస్తున్నాడంట? స్టాండింగ్ వేషన్, నిలబడి, శబాష్ స్టెఫను, నువ్వేం చేస్తున్నావు? నా కోసం ప్రాణాలు కూడా. ఒక్కసారి ఆయన నిలబడ్డాడంటే స్టెఫన్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడైనా. కారణం ఎందుకు? సేమ్ యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఏ మాట అయితే అన్నాడో స్టెఫను కూడా అదే మాట అక్కడ. అందులో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఒక వచనం చదివితే నిజంగా కళ్ళ నీరు వస్తుంది. ఆయన్ను రాళ్ళిచ్చి కొడుతుంటే, ప్రాణాలు పోతూ ఉంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరు? స్టెఫను. ఒకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము, అతడు మోకాల్లోని ప్రభువా, ఈ అద్భుతమైన మాట చూడండి, ప్రార్థన చేస్తూ మోకాళ్ళు వేస్తున్నాడు. ఎటువంటి సందర్భంలోనంటే రాళ్ళు ముఖం మీద తగులుతున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, నొప్పి భరించలేనంత వస్తున్నప్పుడు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడండి స్టెఫను. మనం ప్రార్థన చేస్తూ గోడకు గుద్దేసుకుంటున్నాం. మళ్ళా కాలుకి నొప్పి వచ్చేస్తున్నాయని బాస్మటలు వేసేస్తున్నాం. కొంచెం ఇబ్బంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కష్టమే. కుర్రోళ్ళు, యవ్వనస్తులు కూడా ఏం చేయట్లేదు, కనీసం మోకరించే అలవాటు కూడా లేదు. ఆయనకు అవసరమా అండి? స్టెఫను చేయాల్సిన కార్యమంతా చేసేసాడు. ఖచ్చితంగా ఆయన క్రీస్తు కొరకు నిలబడ్డాడు. అయినా సరే చచ్చిపోతూ కూడా, రాళ్ళ దెబ్బలు తింటూ కూడా, రక్తం కారుతూ కూడా ఆయన మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన మోకాళ్ళు వేసాడు, కుర్చీలో కూర్చున్న ఆయన నిలబడిపోయాడు. ఈయన మోకాళ్ళు వేసాడు, కుర్చీలో కూర్చున్న ఆయన నిలబడిపోయాడు. బ్రతికి ఉండగా, భూమి మీద ఉండగా ఆయన పరలోకములో యేసు ప్రభువారు మనుష్య కుమారుడు నిలబడి ఉండడం చూశాడండి. ఎవరు? స్టెఫను. ఈ పరలోకము అనేటువంటి విషయాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కాదండి, ఇక్కడ ఉండగానే మనం ఏం చేసేయాలి? అనుభవించాలి. స్టెఫనుకు అర్థమైంది, పేతురుకు అర్థమైంది, పౌలుకు అర్థమైంది. మనకెందుకు అర్థం కావట్లే? ఈరోజు పరలోకము ఎక్కడో లేదు, ఎక్కడుంది? చాలా బాగా చెప్పారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. క్షమించండి, 2:7 లేపి కూర్చుండబెట్టెను. ఎక్కడ? పరలోకమందు. అంటే పరలోకంలో మీరు కూర్చున్నారంట.
పరలోకమందు కూర్చుండ బెడతాను అనలే, కూర్చుండ బెట్టేసడంలే, కూర్చుండ పెట్టాను. ఎవరైతే సంఘములో ఉంటారో వారు పరలోకము యొక్క అనుభవములో ఉన్నారు. పరలోకము నువ్వు నిజంగా తెలుసుకోవాలి అంటే అది ఎక్కడ కనబడుతుంది? సంఘము, క్రీస్తు సంఘము. ఈ విషయం మర్చిపోకండి. ఏదో చాలా మంది సంఘానికి రమ్మంటే, ఆరాధనకు రమ్మంటే ఎండని, చెమటని, టైం అయిపోయిందని, పండగని, ఫంక్షన్ అని కారణాలు చెప్తున్నారే. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? పరలోకమందు మిమ్మల్ని కూర్చోబెడితే నాకు పరలోకం వద్దని బాబు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? చాలా సంతోషం, ఒప్పేసుకుంటున్నారు. మీ నిజాయితీకి నిజంగా దేవుడు మెచ్చుకుంటాడు. ఈరోజు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి. నిజముగా సంఘములో ఉన్నవారు ఖచ్చితంగా వారు ఎక్కడున్నారు? పాత నిబంధనేమో కొత్త నిబంధనకి ఛాయ, సంఘమేమో పరలోకానికి ఛాయ. గనుక నీవు పరలోకమందు అటువంటి విధానం నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. సంఘములో ఆరాధన చేయాలి, క్రీస్తు ప్రభువును గురించి తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా పరలోకము యొక్క విశిష్టతను బాగా నేర్చుకుంటాం. ఈరోజు చాలా మంది సంఘానికి వస్తారు, కానీ వాళ్ళకి పెండ్లి వస్త్రం లేదంటండి. ఎందుకంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక మంచి విందు చేస్తున్నాడంట. ఆ విందులో వచ్చేవారు ఏ వస్త్రం ధరించుకుని రావాలి? పెండ్లి వస్త్రం. మత్తయి సువార్త 22:12 చదవండి. నాకు ఇచ్చిన సమయం తక్కువ, అందుకే కొంచెం నేను స్పీడ్గా వెళ్తున్నాను. మత్తయి సువార్త 22:12 చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చేసావయ్యా? వద్దు, నువ్వు వెళ్ళిపో. నిన్ను ఎక్కడ వేసేస్తున్నారు? నువ్వు పండ్ల కొరకిటు అక్కడ చిగిలిపో అంటున్నాడు. అంటే సంఘములో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ వస్త్రం ఉండాలి? ఏంటా వస్త్రం? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడడు. పరలోకమునకు వెళ్ళేటువంటి ఏకైక అర్హత ఏదైనా ఉందంటే అది కేవలం పరిశుద్ధత. ఎవరైతే ఇక్కడ పరిశుద్ధులుగా ఉంటారో, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా పరలోకమునకు వారు వెళ్తారు. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం ప్రతి క్షణము మీరు కాపాడుకోవాలి. పరిశుద్ధత ఉండాలి. ఎవరు పరిశుద్ధులంటే యేసు రక్తములో కడగబడిన వారు పరిశుద్ధులు. వారు అటువంటి పరిశుద్ధతను కలిగి జీవించినప్పుడే పరలోకానికి వెళ్తారు. ఈ పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే అనుభవ జ్ఞానం గురించి మాట్లాడతాడు. ఎవరైతే ప్రేమ, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, దయ ఇవన్నీ కలిగి ఉంటారో ఆ చివరి మాట ఒక మాట నేను చదువుతాను, గమనించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీరిట్టు క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లలు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా. అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం ఉన్నవారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి. భూమి మీద ఉండగానే నేను పరలోకానికి వెళ్తానని నమ్మకం కూడా ఉండాలి. అలా ఉండాలంటే మీరు సంఘములో ఉండాలి. సంఘములో ఎందుకు ఉండాలో తెలుసా? ఇటువంటి సత్యములు, ఇటువంటి అనుభవ జ్ఞానము, వాక్యములో ఉన్నటువంటి విషయాలు తెలియచేసే ప్రదేశం ఏదైనా ఉందంటే అది సంఘము. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్ముడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు సంఘములో, సంఘము ద్వారా తన యొక్క జ్ఞానమును ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట మీకు నేను తెలియచేస్తాను. మీరు తర్వాత ఆ విషయాన్ని మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం మీరు చదివితే, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను, మందిరము తూర్పు ముఖము నుండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి. ఆ మాటలు మీరు చివరి వరకు ఇంటికి వెళ్ళిన తప్పకుండా చదవండి, చాలా విలువైన మాటలు. ఒక మందిరం ఉందంటండి. యెహెజ్కేలు గారికి వచ్చిన దర్శనం. ఒక మందిరం ఉందంట. ఆ మందిరానికి ఒక గడప ఉందంటండి. ఆ గడప దగ్గర నుంచి ఏం వస్తున్నాయి?
నీళ్ళు వస్తున్నాయి. వెంటనే ఏజ్కేల్ గాని పిలిచారు. ఒకసారి రా అన్నారు. వచ్చాడు ఆయన. ఒక కొలత వేయడానికి ట్రై చేయని చెప్పి కొలత వేయమంటున్నాడు. నీళ్ళు వస్తున్నప్పుడు కొలత వేస్తే కొంచెం పాదాలు తడిసి, ఇంకా వస్తున్నాయి నీళ్ళు. వస్తున్నప్పుడు ఇంకా ముందుకెళ్తుంటే మోకాలు మునుగుతున్నాయి. ఇంకా వస్తున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళమంటున్నాడు. నడుము వరకు నీళ్ళు వచ్చేసాయి. ఇంకా నీళ్లు ఉబుకుతూ వస్తున్నాయి. నీళ్లు ఉబుకుతూ వస్తున్నాయి. ఎక్కడి నుంచి? ఆ మందిరపు గడప దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఆయన ఇంకా వెళ్తూ ఉంటే ఆఖరికి మునిగిపోతున్నాడు. ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఇంకా మునిగిపోయేలా ఉన్నానంటే ఈసారి ఈత కొట్టు అన్నాడు. ఇప్పుడు నీటిలో ఈత కొడుతూ ఉంటే ఆ నీళ్లు వెళ్ళి సముద్రంలో ఉన్న నీటిని అంతా కూడా మంచిగా మార్చేసిందంట. సముద్రంలో నీళ్ళు ఎలాగుంటాయి? ఉప్పుగా ఉంటాయి. కానీ ఈ నీళ్ళన్నీ కూడా ఎలా మారిపోయినాయి అంటే మంచినీళ్ళుగా మారిపోయినాయి. ఏంటయ్యా నీళ్ళంటే ఆ నీళ్ళేవో కాదు, సంగము నుంచి వచ్చేటువంటి జీవజలము. ఏ జలము? జీవజలం. ఇంతకీ జీవజలం ఏంటి చెప్పండి? జీవజలం ఏంటి కదా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. సమరయ స్త్రీ చెప్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. మీరు 11వ వచనం చూడండి. అలా చదువుతూ మీరు వెళ్ళండి. 14కి రండి. చాలండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సమరయ స్త్రీ ఆ ప్రాంతంలో ఉంది. సమరయ స్త్రీ ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారికి దాహం వేస్తున్నప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? అమ్మా నాకు కొన్ని ఇమ్మంటే ఆవిడేమంటుంది? నువ్వు యూదుడివి, నన్ను నీళ్ళు అడుగుతావు ఏంటని అడిగింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు ఇస్తే నాకు దాహం తీరుతుందో లేదు తెలియదు, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మాత్రం నీకు ఎప్పటికీ. అక్కడ ఒక మాటను మీరు గమనించినప్పుడు అది ఏ జలం అంటే జీవజలం అని చెప్తున్నాడు అక్కడ. కానీ అక్కడ జాగ్రత్తగా గమనించండి. 14లో ఏమన్నాడు? నేనిచ్చు నీళ్ళు అన్నాడు. ఏమన్నాడు? నేనిచ్చు నీళ్ళు అన్నాడు. జీవజలము నేనే అని చెప్పలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్తలో 7 నేనే మాటలు ఉన్నాయి. యోహాను సువార్తలో 7 నేనే మాటలు ఉన్నాయి. నేనే మార్గము, సత్యము, జీవము, నేనే లోకానికి వెలుగు, నేనే మంచి కాపరిని, నేనే ద్వారమును, నేనే పునరుద్ధానమును, జీవమును. ఇలాగూ నేనే అనే మాటలు 7 ఉన్నాయి. యోహాను సువార్తలో 7 నేనే మాటలు చెప్పినప్పుడు నేనే జీవజలం అని ఎందుకు చెప్పలే? మీరు అన్నారు కదా వాక్యము జీవజలం అని. వాక్యము జీవజలం అయితే నేనే జీవజలం అనాలి. కానీ ఆయన అలాగనలేదు. నేనిచ్చు జీవజలం అంటున్నాడు, నేనిచ్చు నీళ్ళు అంటున్నాడు. అంటే నేను ఇస్తాను అంటున్నాడు తప్ప నేనే అని అంటలేదు. అంటే జీవజలం ఇక్కడ వాక్యము కాదు. ఇది పరిశీలనగా చూడాలి వాక్యాన్ని. నేనిచ్చు జీవజలం అంటున్నాడు, నేనంటలేదు. అందుకే మీకు దీనికి మంచి ఉదాహరణ యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఏ నదులు? జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి. అంటే ఇప్పుడు జీవజలం ఏంటి? పరిశుద్ధాత్మ. అందుకే యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాగ్దానం చేశాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ మధ్యకి నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మను మీ కొరకు నేను పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాడు, మీకు బోధిస్తాడు, మీకు అన్ని విషయాలు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మీకు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఎవరు మనకి బోధిస్తారంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు బోధించే మాటలు ఎక్కడుంటాయి?
అందుకే పరలోక అనుభవం పొందాలంటే నువ్వు ఎక్కడుండాలి? సంఘములో ఉండాలి. సంఘములో పరిశుద్ధాత్ముని యొక్క మాటలను వింటున్నప్పుడు అవి నీకు సత్యమేటో తెలియజేస్తాయి, వాక్యమేటో తెలియజేస్తాయి, పరలోకానికి ఎలా నడిపించాలో నీకు తగిన జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తాయి. ఎందుకంటే ఈ పరలోకంలో కూడా ఏమున్నాయో తెలుసా? జీవజలం ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతట నేను క్రొత్త ఆకాశమును 22:1 మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఎక్కడి నుంచి వస్తుంది? జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రె పిల్ల సింహాసనం నుంచి వస్తుంది. ఇందాక హెజ్కేల్ ఎక్కడి నుంచి వచ్చింది? మందిరపు గుమ్మం దగ్గర నుంచి వచ్చింది. అంటే ఆ వాక్య జ్ఞానము, అనుభవ జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి ఆ నిజ స్వరూపమును నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. సంఘములో నువ్వందరితో కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలు వినాలి. అలా వింటే ఇందాకేం చెప్పుకున్నాం? ఉప్పు నీళ్ళన్నీ ఎలా మారిపోయినాయి అంట? మంచినీళ్ళుగా మారిపోయి నీలో ఉండేటువంటి చెడ్డ లక్షణాలు పరలోకానికి వెళ్లకుండా నిన్ను ఆపేసి ఈరోజు నిన్ను చెయ్యెత్తకుండా నిన్ను సిగ్గుపరిచిన ఆ లక్షణాలన్నీ కూడా మార్చగలిగే శక్తి పరిశుద్ధాత్ముడు బోధించే వాక్యమునకు సమృద్ధిగా ఉంది. దేవుని వాక్యానికి ఉంది. ఆ మాటలు వింటున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి పారదూరాలు పడుతుంది. ఎందుకంటే వెలుగు చీకటి గల చోట్ల ప్రకాశింపజేస్తుందని దేవుని వాక్యం మనకేం చేస్తుందంటే స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, ప్రియ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మరి అలాంటి జీవజలము దొరికేటువంటి స్థలము, పరిశుద్ధాత్మని మాటలు దొరికేటువంటి స్థలములో మీరుంటే మీ బ్రతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి, మీలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలన్నీ పోతాయి, మంచిగా మారుతారు, నీతి కలిగి ఉంటారు, యథార్థత కలిగి ఉంటారు, పరిశుద్ధంగా జీవిస్తారు. అలా ఉండడానికి నిత్యము సంఘమును మీరు కనిపెట్టుకొని సత్క్రియలు చేసేవారిగా ఉంటే ఈ సంఘం అనే పరలోకమును ఆ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మరలా ఏం చేస్తాడు? ఆయన ఎత్తుకెళ్తాడు, తీసుకెళ్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్లే సంఘంలో నువ్వు ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోకు. ఎందుకంటే అది కేవలము జీవజలమే కాదు. ఆ జీవజలం పారుతూ ఉంటే ప్రక్కన, ఈ ప్రక్కన, ఆ ప్రక్కన జీవవృక్షాలు ఉన్నాయంటండి. ఈ జీవవృక్షాల ఆకులు, జీవవృక్షాలు ఇవన్నీ కూడా ఎలాంటివంటే 12 నెలలు కాపు కాస్తుందంట, స్వస్థత ఉంటుందంట. అంటే దీని అర్థం ఏంటంటే జీవవృక్షం అనేది మరణం లేకుండా చేస్తుందండి. ఆదికాండము 3వ అధ్యాయం ప్రకారం దేవుడు ఎందుకు ఏదైనా వనమును క్లోజ్ చేసాడంటే ఆదాము ఒకవేళ మరలా వెళ్ళి ఆ జీవవృక్షపు పండు కోసుకుని నిరంతరము జీవించునేమో అని దేవుడు ఏదైనా వనమును ఏం చేశాడు? క్లోజ్ చేశాడు. ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలము తింటే మనుష్యుడు నిరంతరము జీవిస్తాడు. అలాంటి జీవవృక్ష ఫలాలు దొరికేటువంటి స్థలము జీవజలాల దగ్గర ఉంది. పరిశుద్ధాత్మని మాటలు వింటున్నప్పుడు అవి మనలో ఫలింపులోనికి తీసుకువెళ్తాయి, నిత్య జీవములోనికి తీసుకువెళ్తాయి, మరణములోనికి వెళ్లకుండా నేను జీవములోనికి ప్రవేశించేలాగా చేస్తాయి. అలాంటి పరిశుద్ధాత్ముడు మాటలు సమరయ స్త్రీ వింది. సమరయ స్త్రీ విని ఏం చేసింది? వచ్చిన పని ప్రక్కన పెట్టి ఇదిగో లోకరక్షకుడి అని చెప్పి లోకానికి అంతటికీ కూడా చాటి చెప్పింది. ఆమె విన్న మాటలు ఆమెకు రక్షణ ఇవ్వడమే కాదు, ఆమె వెళ్ళి సమరయ పట్టణం అంతా చెప్తే సమరయ పట్టణం వారంతా వచ్చి విని ఇతడు నిజముగా లోకానికి రావలసిన రక్షకుడే అని యేసుక్రీస్తు మాటలు విని విశ్వసించి వారందరూ మార్పు చెందినట్లుగా సమరయ పట్టణం గురించి మన యోహాను సువార్తలో చదివితే ఈ మాటలు మనకి కనిపిస్తాయి. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి జీవజలము దొరికేటువంటి స్థలము క్రీస్తు సంఘం. పరిశుద్ధాత్ముని మాటలు దొరుకుతాయి. ఆ మాటలు ఎప్పుడైతే నీలో ప్రవేశించాయో నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, నీతి కలిగి జీవిస్తావు, పరలోకమునకు స్వాస్థ్యంగా కూడా పొందుకుంటావు. ఇవి రూపాయి ఖర్చు పెట్టవలసిన పని
లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో చెప్తున్న మాట చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడు రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఎవరైతే యేసు నిజమైన రక్షకుడని, యేసు ఈ లోకములో నీకు పరలోకం ఇస్తాడని, ఆయన దేవుని కుమారుడని, నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి ఆయన రక్తం కార్చాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, యేసు క్రీస్తు మనకొక ఉచితమైనటువంటి వరాన్ని, ఆ పరిశుద్ధాత్మని మనకి ఉచితంగా ఇస్తాడు. ఆ జీవ జలము నీలో ప్రవహించినప్పుడు, పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీతి కలిగి బ్రతుకు, పరిశుద్ధత కలిగి జీవించు, సంఘములో కొనసాగు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించు. ఖచ్చితంగా దేవుడు అట్టి కృప మీకు కూడా ఇచ్చి మనమందరం భూమి మీద ఉండగానే నేను పరలోకానికి వెళ్తాననేటువంటి ఒక గొప్ప సాక్ష్యమునిస్తూ చివరికి యేసు ప్రభు మరలా రెండవసారి రానై ఉన్నాడు. యేసు ప్రభు మరలా రెండోసారి వచ్చేటప్పుడు ఎవరైతే పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి ఉంటారో వారందరికీ దేవుడు వారికి ఏమిస్తాడు? నిత్య జీవాన్ని, జీవకిరీటాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన ఇస్తాడు. అలాంటి పరలోక రాజ్యంలో మీరందరూ ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమునకు లోబడి వాటి ప్రకారం మీరందరూ జీవించాలని, పరలోకము కోసం మీరు ఈ భూమి మీద మీ శరీరములను, మీ అవయవాలను దేవునికి సాధనాలుగా వాడాలని, సత్క్రియలు చేయాలని, పరిశుద్ధాత్ముడు ఇంకా ఎవరైనా పొందుకోకపోతే ఈరోజే మీ పాపములు కడిగి వేసుకుని యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించి పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని కూడా మీరు పొందుకొని దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలని ఈ మాటలు మీ అందరికీ తెలియచేస్తూ, నాకు అవకాశం ఇచ్చి మీ మధ్యన వాక్యం ప్రకటించడానికి పిలిచిన దైవ సేవకులకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరి అలాగే మా సహోదరులు శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వారికి